ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఏప్రిల్ మే నెలలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. మామూలుగా టీటీడీ వారు 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ మార్చి నెలలో జూన్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుందండి. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిప్లో జూన్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లకిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజుల పాటు ఎంత మంది శ్రీవారి భక్తులైతే లకిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లకిడిప్ రిజల్ట్ ని మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లకిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లకిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ 2 రోజుల సమయం ఇస్తారు. అంటే మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జూన్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం సేవను నిర్వహిస్తారు. ఈ 2026వ సంవత్సరంలో జూన్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ 3 రోజులు జ్యేష్ఠాభిషేకం సేవను నిర్వహిస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్స్ ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అంటే మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ప్లస్ జ్యేష్ఠాభిషేకం ఈ 5 రకాల సేవల్ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ అన్ని కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రక్షణం టోకెన్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి 750 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే జూన్ నెలకి సంబంధించి అంగ ప్రక్షణం సేవ టోకెన్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మార్చి 23వ తేదీ ఉదయం 9:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి.
అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఒక్కసారి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా మీరు ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి 20,000 రూపాయలు మీరు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేయాలి. ఒక్కొక్కరికి దర్శనంకి 500 రూపాయలు చొప్పున 1000 రూపాయలు పే చేసి ఆ ఇద్దరికి ఒకేసారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అనే టిటిడి యూజర్ లాగిన్ వెబ్సైట్ తో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ ని బుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 3 to 4 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ 300 రూపీస్ టికెట్స్ ని జూన్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకొని ఉంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని జూన్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవి జూన్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. ఇక ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఏప్రిల్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఇలా ఈ టిటిడి లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు.
సో ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవి ఏప్రిల్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. ఇక మే నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ తిరుమల తిరుపతి జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మార్చి 26వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. తిరుమల తిరుపతి కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలలో మే నెల శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మార్చి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఇవండి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ తేదీలలో ఈ సమయాలలో రిలీజ్ చేస్తున్నట్టు టీటీడీ నుంచి త్వరలోనే అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుందండి. కాకపోతే భక్తులందరికీ కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేది ముందస్తుగా తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అండ్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏప్రిల్, మే, జూన్ నెలల టికెట్స్ రిలీజ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.